మననెందుకు రాజకీయాల్లోకి రాకూడదు? నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించే వారికి మన రూపంతో పని లేదు. మనల్ని బాధ పెట్టాలనుకుంటే వారికి మన మనసుతో పని లేదు. అసలు ఈ మాట చెప్పడానికి గల కారణం ధనుష్ రాజకీయ ఎంట్రీ విషయమే. తమిళనాడు రాజకీయాలకి వెండితెరకి మధ్య దశాబ్దాలుగా విడదీయలేని బంధం ఉందనే చెప్పొచ్చు. శ్రీ గాయత్రీదేవి జ్యోతిష్య పీఠం. గాయత్రీదేవి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు శ్రీ సాయినాథ సిద్ధాంతి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. మీకు ఎటువంటి సమస్యలున్నా తాంత్రిక మాంత్రిక పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ మరియు పురుష వశీకరణం, ప్రేమ వశీకరణం, భార్యాభర్తల వశీకరణం చేయబడును. అలా ఎంజీఆర్, కరుణానిధి నుంచి జయలలిత, విజయకాంత్, కమల్ హాసన్ వరకు తమ సత్తా చాటుకుంటే, ఇటీవలే రాజకీయాల్లో తమిళగ వెట్రుకలగం పార్టీని స్థాపించిన దళపతి విజయ్ కోలీవుడ్ గ్లామర్ స్థానిక రాజకీయాలని నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉన్నాడు. ఇక తాజాగా ఈ జాబితాలో మరో స్టార్ హీరో, జాతీయ అవార్డులని తీసుకున్న ధనుష్ పేరు కూడా చేరడం కోలీవుడ్ వర్గాల్లోనే కాకుండా తమిళ రాజకీయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 2031 అసెంబ్లీ ఎన్నికల్ని లక్ష్యంగా చేసుకొని ఇతను ఇప్పటి నుంచే సమాజంలో తన పునాదిని బలోపేతం చేసుకునే పనిలో పడ్డాడనే చెప్పొచ్చు. అందుకు తోడు ఇటీవల తన అభిమానుల సంఘం ప్రతినిధులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ధనుష్ చేసిన వ్యాఖ్యలు ఈ ఊహాగానాలకి ప్రధాన కారణాలయ్యాయి. అందులో అతను మాట్లాడుతూ తన అభిమానులు కేవలం సినిమాల్లో ఆడియో లాంచ్ లో కటౌట్లకి పాలాభిషేకాలు చేసేందుకే పరిమితం కాకూడదని, మనమంతా ప్రజలకి ఉపయోగపడే పనులు చేయాలని, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని మన ఐక్యతని సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగించుకోవాలని పిలుపునివ్వడంతో ఇతన్ని చూసి రాజకీయ విశ్లేషకులు గతంలోనూ విజయ్ కూడా తన టీవీకే పార్టీని అధికారికంగా ప్రకటించడానికి కొన్నేళ్ల ముందే ధనుష్ లాగే అభిమాన సంఘాల ద్వారా ఇలాంటి సేవా కార్యక్రమాల్ని క్షేత్రస్థాయిలో విస్తరించి ఫస్ట్ అటెంప్ట్ లోనే సీఎం అయ్యారని, ధనుష్ కూడా అదే బాటలో వెళ్తున్నాడని తమ అభిప్రాయాల్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక తమిళనాడులో ధనుష్ ఇమేజ్ విజయ్ కన్నా చాలా భిన్నంగా ఉందనే చెప్పొచ్చు. ధనుష్ కేవలం ఒక కమర్షియల్ మాస్ హీరోగా మాత్రమే కాకుండా అడుకలం, అసురన్ లాంటి చిత్రాలతో సామాజిక అసమానతలు, అణిచివేతకి గురైన వర్గాల ఆవేదనని ప్రతిబింబించే పాత్రలతో సామాన్యులకి బాగా దగ్గరయ్యాడు. అంతేకాకుండా హాలీవుడ్, బాలీవుడ్ స్థాయిలోకి ఎదిగినప్పటికీ స్వయం కృషితో ఎదిగిన నటుడిగా ఇమేజ్ ని కూడా సొంతం చేసుకున్నాడు. అలా ఈ రకమైన కంటెంట్ ఉన్న పాత్రలు అతని వ్యక్తిగత ఇమేజ్ భవిష్యత్తులో రాజకీయాల్లో ప్రజలతో మమేకం కావడానికి ఒక బలమైన పునాదిగా ఉపయోగపడే అవకాశం ఉందని చెప్పొచ్చు. అంతేకాకుండా దళపతి విజయ్తో పోలిస్తే ధనుష్ కి మాస్ ఫాలోయింగ్ తో పాటు బాక్సాఫీస్ స్టామినా కూడా భిన్నంగా ఉంటుంది. అలా విజయ్ దశాబ్దాలుగా పక్కా ప్లానింగ్ తో మాస్ ఇమేజ్ ని నిర్మించుకొని తమిళనాడు వ్యాప్తంగా పటిష్టమైన ఫ్యాన్ బేస్ ని అడ్వాంటేజ్ గా తీసుకొని నేరుగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి 2026 ఎన్నికల్ని టార్గెట్ చేసి సీఎం అయితే, ధనుష్ స్టైల్ పూర్తిగా అందుకు భిన్నంగా ఉండడంతో ఏకంగా అతను 2031 అసెంబ్లీ ఎన్నికల్ని లక్ష్యంగా చేసుకొని సుదీర్ఘమైన వెయిట్ అండ్ వాచ్ అనే విధానాన్ని ఎంచుకున్నట్లు అతని మాటల్ని బట్టి తెలుస్తుంది. ఇక తమిళనాడులో కేవలం నటుడైనంత మాత్రాన రాజకీయాల్లో విజయం సాధించడం సులభం కాదని చరిత్ర కూడా చెబుతుంది. అలా విజయకాంత్ డిఎండికే పార్టీ ద్వారా మొదట్లో కొంత ప్రభావం చూపించినప్పటికీ ఆ తర్వాత కనుమరుగైపోయాడు. రజనీకాంత్ కూడా చివరి నిమిషంలో రాజకీయాలకి దూరంగా జరిగితే, కమల్ హాసన్ ఒక్కడే సొంతంగా గెలవలేక చివరికి డిఎంకే కూటమితో పొత్తు పెట్టుకోవాల్సి వచ్చింది. అసలు నిజంగానే ధనుష్ రాజకీయాల్లోకి రానున్నాడా? విజయ్ జ్యోతిష్యుడు ధనుష్ గురించి చెప్పిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజముంది? ధనుష్ తన రాజకీయాల కోసమే తన భార్యతో మళ్ళీ కలవనున్నాడా అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఇక వివరాల్లోకి వెళితే, తమిళ్ ఫేమస్ డైరెక్టర్ అయిన కస్తూరి రాజాకి 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు కాగా అందులో రెండో అబ్బాయే ధనుష్. ఇతను చిన్నప్పటి నుండి సినిమా వాతావరణంలో పెరగడంతో తనకి యాక్టర్ అవ్వాలనే ఇంట్రెస్ట్ చాలా ఉండేది. అయితే తన తండ్రి కొడుకు హైట్ మరియు పర్సనాలిటీని చూసి తను హీరో అవ్వలేడని తన అన్న సెల్వరాఘవన్ లాగే డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ట్రై చేయమనగా ధనుష్ అదంతా పట్టించుకోకుండా హీరో అవ్వడానికి కావలసిన ఫైట్స్, డాన్స్ ని నేర్చుకోవడం మొదలెట్టాడు. ఇక అలా ఒక స్టేజ్లో ధనుష్ తండ్రి తీసిన అన్ని మూవీస్ బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో ఏ ప్రొడ్యూసర్ ఇతనితో మూవీస్ చేయడానికి ముందుకు రాలేదు. దీంతో తన కెరియర్ అయిపోయింది అనుకుంటున్నప్పుడే టీనేజ్ అడల్ట్ లవ్ స్టోరీని రాసుకొని దానికోసం చాలా మంది హీరోలని అప్రోచ్ అయినా ఎవరికీ ఆ స్టోరీ నచ్చక తనకి డేట్స్ ఇవ్వకపోవడం, మరోవైపు ధనుష్ చదువు మానేసి యాక్టింగ్ చేస్తానని పట్టుబట్టుకొని కూర్చోవడంతో తాడో పేడో తేల్చాలని ధనుష్ని హీరోగా, తన పెద్ద కొడుకు సెల్వరాఘవన్ కో డైరెక్టర్గా, కస్తూరి రాజా ప్రొడ్యూసర్ మరియు డైరెక్టర్గా
తులు ఉదో ఇలమై అనే మూవీని లో బడ్జెట్ లో చేయగా ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఈ మూవీ 2002లో రిలీజ్ అయి తమిళ్ యూత్ కి బాగా నచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ధనుష్ కి అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అలా సెకండ్ మూవీ తన అన్న డైరెక్షన్ లో కాదల్ కొండేనని చేయగా ఆ మూవీలో సోనీ అగర్వాల్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది. అయితే ఆ మూవీ సమయంలో ధనుష్ సోనీ అగర్వాల్ కి మంచి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా వీరిద్దరూ యాక్ట్ చేసే మూవీ సూపర్ డూపర్ హిట్ అవడంతో వీరిద్దరూ త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీంతో అటు సోనియా ఇటు ధనుష్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బిజీగా ఉన్న టైంలో రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యకి అప్పటికే శింబుతో బ్రేకప్ అయి ఉండడంతో తనకి బుద్ధి చెప్పాలని శింబుకి కాంపిటీటర్ అయిన ధనుష్కి బొకే పంపి తన మూవీస్ అన్ని నచ్చుతాయని పొగుడుతూ తన ఫోన్ నెంబర్ని కూడా ఇవ్వడంతో ధనుష్ అప్పటి వరకు తన కెరియర్లో బిజీగా ఉన్న స్టార్ స్టేటస్ని మాత్రం పొందకపోవడంతో తనకి రజనీకాంత్ లాంటి బ్యాక్గ్రౌండ్ యాడ్ అయితే స్టార్ హీరో అవ్వచ్చని డిసైడ్ అయి ఐశ్వర్యతో క్లోజ్ అవుతూ బయట తిరగడంతో వీరిద్దరి ఫోటోలు అప్పట్లో మీడియాలో హల్చల్ అయ్యాయి. దీంతో హార్ట్ బ్రేక్ అయిన సోనీ అగర్వాల్ ధనుష్తో బ్రేకప్ చేసుకుని విడిపోయింది. అయితే ధనుష్ అన్న సెల్వరాఘవన్ అప్పటికే సోనీ అగర్వాల్తో వన్ సైడ్ లవ్ చేస్తూ పీకల్లోతు ప్రేమలో ఉన్న తన తమ్ముడు ప్రేమించాడు కాబట్టి సైలెంట్ గా ఉండేవాడు. కానీ ఎప్పుడైతే తనకి బ్రేకప్ అయిందో తన ప్రేమని సోనియాకి వ్యక్తపరచాలని ఆమెను 7/G బృందావన్ కాలనీ మూవీలో హీరోయిన్ గా ఫిక్స్ చేసి ఆ మూవీ టైంలో తన ప్రేమని వ్యక్తపరచడంతో సోనియా ధనుష్ మీదున్న కోపంతో సెల్వరాఘవన్ ప్రపోజల్ ని యాక్సెప్ట్ చేసి తనని పెళ్లి చేసుకొనింది. కానీ ఎక్కువ రోజులు వీరి రిలేషన్ ముందుకెళ్లకుండా విడాకులతో ఎండ్ అయింది. ఇక ధనుష్ సక్సెస్ ని చూసి రజనీకాంత్ కూడా తన కూతుర్నిచ్చి పెళ్లి చేసేందుకు ఒప్పుకొని 2004లో వీరిద్దరికి గ్రాండ్ గా పెళ్లి జరిపించడంతో తన సినిమాగ్రాఫ్ అమాంతంగా పెరిగింది. ఇక పెళ్లికి ముందు ప్రామిసింగ్ హీరోగా ఉన్న ధనుష్ ఉన్నట్టుండి స్టార్ ప్రొడ్యూసర్ డైరెక్టర్లతో పనిచేయడంతో స్టార్ హీరోగా మారాడు. అలా ఈ క్రమంలోనే ధనుష్ ఐశ్వర్య సంసారానికి 2 అబ్బాయిలు కూడా జన్మించారు. ఇక పిల్లలు పుట్టాక రజనీకాంత్ తనకున్న ఆస్తిలో సగం తన పెద్ద కూతురికి చేయడంతో ధనుష్ అప్పటి నుండి మూవీస్ ని ప్రొడ్యూస్ చేయడం మొదలెట్టాడు. అలా ఎప్పుడైతే 3 మూవీలో ధనుష్ హీరోగా ఐశ్వర్య డైరెక్టర్ గా చేసిందో ఆ మూవీలో ఐశ్వర్య తన క్లోజ్ ఫ్రెండ్ అయిన శృతి హాసన్ ని హీరోయిన్ గా ఫిక్స్ చేయగా ఆ షూటింగ్ సమయంలోనే ధనుష్ కి శృతి హాసన్ కి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. ఇక ఆ పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ సీక్రెట్ గా డేట్ చేయడం మొదలెట్టారు. అలా 3 మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లో ఐశ్వర్య బిజీగా ఉండగా ధనుష్ మరియు శృతి హాసన్ పబ్స్ పార్టీస్ అంటూ బయట తిరగడంతో వీరి ఫోటోలు మీడియాలో బయటికి రాగా ఈ విషయం తెలిసి హార్ట్ బ్రేక్ అయిన ఐశ్వర్య ఆ మూవీ తర్వాత పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక ఇదే సమయంలో సుచి లీక్స్ కూడా బయటికి రావడంతో దాని ద్వారా ధనుష్ కి త్రిష, హన్సిక, సంయుక్త మీనన్తో ఎఫ్ఐఆర్ ఉందనే వార్తలు బయటికి రాగా ధనుష్ కి ఐశ్వర్యకి మధ్య గొడవలు మరింత ముదిరి విడాకులు తీసుకోవాలనుకున్నారు. ఇక ఇదిలా ఉంటే అదే సమయంలో త్రిష వరుణ్ అనే బిజినెస్ మ్యాన్ తో పెళ్లి దాకా వెళ్లిన ధనుష్ త్రిషతో ఉన్న ఫోటోలు బయటికి రావడంతో వరుణ్ త్రిషతో పెళ్లిని క్యాన్సిల్ చేశాడు. ఇదిలా ఉంటే ఆ మధ్యలో పెద్దలంతా కలిసి ధనుష్ ని ఐశ్వర్యని పిల్లల కోసం కలిపేందుకు ట్రై చేయగా తమకి వేరే దారి లేక కొన్నాళ్లు కలిసే ఉంటూ వచ్చారు. ఇక అలా అప్పటికే డైరెక్టర్ ఎల్ విజయ్తో పెళ్లైన అమలాపాల్ని ఫోర్స్ చేసి మరి ధనుష్ VIP మూవీలో యాక్ట్ చేపించగా ఆ మూవీ సమయంలో ధనుష్ కి అమలాపాల్కి మధ్య మంచి పరిచయం ఏర్పడి వీరిద్దరూ క్లోజ్ గా ఉంటూ VIP 2 అమ్మ కనక్ అనే మూవీస్ ని చేయగా వీరిద్దరి గురించి అమలాపాల్ భర్త మరియు అత్తామామలకి తెలిసి నానా రచ్చ జరగడంతో తమకి వేరే దారి లేక అమలాపాల్కి విడాకులు ఇచ్చేశాడు. దీంతో ఐశ్వర్య తన భర్త చేష్టలతో విసుగు చెంది తనతో ఉండలేక పుట్టింటికి వెళ్లి అక్కడే ఉంటూ విడాకులకి కూడా అప్లై చేసింది. కానీ ఇదంతా పట్టించుకొని ధనుష్ అప్పటికే తనకి నేమ్, ఫేమ్, మనీ ఉండడంతో తన లైఫ్ ని తనకి నచ్చినట్లు ఎంజాయ్ చేయడం మొదలెట్టాడు. అలా నటి మీనా ఉంటున్న ఇంటి పక్కనే ధనుష్ 70 కోట్లు ఖర్చు పెట్టి ఒక ఇల్లుని కట్టగా ఆ సమయంలో వీరిద్దరూ కలవడం, మాట్లాడుకోవడం అప్పటికే మీనా భర్త మరణించి ఉండడంతో మీడియాలో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారనే వార్తలు అన్ని చోట్ల హల్చలయ్యాయి. కానీ మొదట్లో ఈ వార్తలపై వీరిద్దరూ స్పందించకపోవడంతో జనాలు కూడా ఈ వార్తల్ని నమ్మసాగారు. కానీ ఎప్పుడైతే ధనుష్ 2024లో అఫీషియల్ గా తన భార్య నుండి విడాకులు తీసుకొని విడిపోయాడో ఆ సమయంలో మీనా తనకి మంచి ఫ్రెండ్ మాత్రమేనని, అంతేగాని వేరెటువంటి రిలేషన్ లేదని చెప్పడం, మీనా కూడా కొన్ని ఇంటర్వ్యూస్లో స్పందించడంతో వీరి పెళ్లి వార్తలకి ఫుల్ స్టాప్ పడ్డాయి. ఇక అలా ఎప్పుడైతే విజయ్ రాజకీయాల్లోకి వచ్చి సీఎం అయ్యాడో ధనుష్ కూడా తనకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని వాడుకొని రాజకీయాల్లోకి రావాలని ప్లాన్ చేస్తూ మొదటిగా తన భార్యతో విడాకుల్ని రద్దు చేసుకోవాలని మళ్లీ ఆమెతో కలిసేందుకు పెద్దల ద్వారా ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఇక ప్రస్తుతానికి ధనుష్ వైపు నుండి నేరుగా తన రాజకీయ పార్టీపై ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోయినా అంతర్గత వర్గాలు మాత్రం సేవా కార్యక్రమాల విస్తరణని వేగవంతం చేస్తున్నారు. సినిమా కెరియర్ లో దర్శకుడిగా, నటుడిగా పీక్స్ లో ఉన్న ధనుష్ రాజకీయాల్లోకి రావాలనుకోవడం ఒక విప్లవాత్మకమైన అడుగనే చెప్పాలి. ఇదిలా ఉంటే విజయ్ 2026లో సీఎం అవుతాడని జ్యోతిష్యం చెప్పిన జ్యోతిష్యుడు రిక్కీ రాధన్ పండిత్
పండిత్ వెట్రివేల్ ఈ విషయం గురించి కూడా మాట్లాడుతూ ధనుష్ రాజకీయాల్లోకి వస్తే అతనే 2వ స్థానంలో ఉంటాడని, అప్పుడు విజయ్కి ధనుష్కి మధ్య ప్రత్యక్ష పోటీ నెలకొనేందుకు ఎక్కువగా అవకాశాలున్నాయని, ధనుష్ రాజకీయాల్లో చాలా ఉన్నత స్థాయిని చేరుకోవడానికి మంచి యోగం ఉందని, అతని రాకతో ఏడీఎంకే డిఎంకే పరిస్థితులు తారుమారవచ్చని చెప్పగా ఈ జ్యోతిష్యుడి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో దుమారం లేపుతున్నాయి. అందుకు తోడు ధనుష్ తాజాగా ఏర్పాటు చేసిన ఫ్యాన్స్ మీట్ లో తన పుట్టినరోజు సందర్భంగా అభిమాన సంఘానికి ప్రత్యేక జెండాని ఆవిష్కరించడంతో త్వరలోనే తన పార్టీ పేరుని కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉందనే చెప్పొచ్చు. మీరు ధనుష్ నిర్ణయంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, కొంతమంది జీవితంలో ఓడిపోతున్నారంటే బలం లేక తెలివి లేక కాదు, నటించడం రాక మోసం చేయలేక. ఇది ఫోక్స్ ధనుష్ గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.